హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీషాని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు సింపుల్గా పాతకాలం నాటి మధ్యతరగతి కూరలు ఎలా ఉండేవో చూపిస్తున్నాను. ఒక దోసకాయ తీసుకున్నాను, దానిలోకి 2 టమాటాలు, ఒక ములక్కాయ, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని కూర అయితే కలిపి పెట్టేసుకుంటున్నానని. దీనిలోకి ఉప్పు, కారం, ఆయిల్ వేసి చేత్తో కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఈ రోజుల్లో వేసవి కాలంలో ఈ పులుసు కూరలే మంచి, చక్కగా నోట్లో దిగడానికి కానీ కడుపులో మంచిగా ఉండడానికి. ఫ్రై కూరలు తింటే ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి ఎండలు బాగా ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. చూసారు కదా, ఇలా మొత్తంగా కలిపేసుకొని 5 నిమిషాల్లో అయితే అయిపోయే దోసకాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది. నా దగ్గర 2 ఎగ్స్ ఉన్నాయండి. 2 ఎగ్స్తో ఏం చేయాలని ఆలోచిస్తుంటే పాతకాలం రోజులు గుర్తొచ్చాయి. ఈ 2 ఎగ్స్ని ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేస్తాను. అప్పుడు మనిషికి సగం సగం ముక్కేసుకొని తినొచ్చు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కానీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే దోసకాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.